ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి అయితేనేమి, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మేము తిరుపతిలో మీటింగ్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. తర్వాత మేము మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ గారు మాకు, మినిస్టర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పి. బట్ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరదలుచుకున్నాను, జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా. మన పార్టీ పుట్టి 44 సంవత్సరాలైనా ఈ రోజు వరకు, ఇప్పటి వరకు మనమందరం కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లాగా అధిష్టానం ఏదైతే చెప్తుందో దాన్ని ప్రకారంగా మనం అందరం కూడా నడుచుకుంటూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన ఇంకొకసారి పునరావృతం కాకూడదు. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి, గొడ్డల పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వైసీపీలోన అంతకుముందు కూడా ఏ విధంగా చేశారనేది మనకు అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే రాఘవేంద్ర రెడ్డి అన్న టికెట్ తీసుకొని ఓడిపోయిన తర్వాత కూడా ఒక బీసీ అయ్యుండి కూడా ఈ మంత్రాలయం ఎటువంటిది అనేది మనకు అందరికీ తెలుసు. అయినా కూడా అధికారంలో ఉండి ఈ 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా ఇప్పటి వరకు, ఇందాక అన్న చెప్పినట్టు, ఇప్పటి వరకు ఏ కార్యకర్తని కాదు, వైసీపీ గొడ్డల పార్టీ కార్యకర్తని మన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎటువంటి దాడి చేయలేదు. వాళ్ళపైన ఎటువంటిగా అంటే కేసులు, తిక్క కేసులు కూడా పెట్టలేదు. ఎందుకంటే మనది చరిత్ర కలిగిన పార్టీ, ఒకరి జోలికి వెళ్ళే పార్టీ కాదు. కానీ గొడ్డలి పార్టీ వాళ్ళు మనల్ని హేళన చేసిన, మన పైన ఏదైనా మాట్లాడినా తిప్పి కొట్టాల్సిన అవసరం మన పార్టీ కార్యకర్తల పైన ఉంది. నేను బాలనాగిరెడ్డి గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఏ విధంగా ఉన్నారో తెలుసు. ఇప్పుడు బీసీలకు అవకాశం వచ్చింది, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. రాఘవేందర్ రెడ్డి అన్న ఒకటే 4 మండలాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలి, మీరు చేయలేనటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రోడ్లు తీసుకురావాలి, ఏ విధంగా పల్లెటూరులకు తాగునీటి సౌకర్యం కల్పించాలి, ఏ విధంగా పేదవాళ్ళని ఆదుకోవాలి, మా సంక్షేమ పథకాలని, మా కూటమి సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రతిరోజు మా కార్యకర్తలకు రాఘవేంద్ర రెడ్డి ఇన్ఛార్జ్ గారు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతే తప్ప మీ పార్టీ నాయకుడిలాగా, జగన్మోహన్ రెడ్డి లాగా, మీలాగా బాలనాగిరెడ్డి అన్నలాగా కార్యకర్తలను రెచ్చగొట్టి అవతల పార్టీ నాయకుల ఇండ్లల్లోకి ఉసుకెళ్ళిపోయే పార్టీ మా పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలి బాలనాగిరెడ్డి అన్న. మీరు నిన్న ధర్నా నిర్వహించడానికి వెళ్తున్నారు. నార్మల్గా వెళ్ళి ధర్నా నిర్వహిస్తే మీకేం కాదు కదా. ఇక్కడ వచ్చి మా ఇన్ఛార్జ్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ, ఒక అతన్ని కూడా కొట్టి, ఇక్కడనే బైకులు తిప్పుతూ, మీరు ఇక్కడనే ట్రాఫిక్ జామ్ చేస్తూ ఇక్కడ మమ్మల్ని రెచ్చగొట్టాలనే ఆలోచన రావడమే తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా మారాలి. ఇది ప్రజాస్వామ్యం బద్ధంగా ఉండండి. అంతేగాని నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాను, నేను ఏం చెప్తే అదే అంటే అది రాంగ్. బీసీలంతా ఐకమత్యం అయ్యారు. రాబోయే కాలం బీసీలదే. ఖచ్చితంగా బీసీలు ఐకమత్యంగా ఉంటాం. మా బీసీ రాఘవేంద్ర రెడ్డి అన్నని గెలిపించుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా మా బీసీల ఐక్యత లేకపోయినా ఇప్పుడు బీసీల ఐక్యత వచ్చింది. కేవలం ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ బీసీలందరూ ఐకమత్యంగా ఉండి రాఘవేంద్ర రెడ్డి అన్న ఎంట వింటున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ గొడవలు సృష్టించాలనుకుంటున్నారు. బట్ ఖబర్దార్, అది జరగనివ్వము. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీరు గతం ఎట్లా నడిపారో మాకు తెలియదు. కానీ రాబోయే కాలంలోన
రాఘవేంద్ర రెడ్డి అన్న నేతృత్వంలో ఉన్న మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీలు అన్ని సర్పంచులు ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇప్పటికైనా మీ గొడ్డలి పార్టీ ఏ విధంగా ఉందో మీరు మానుకోవాలి. మీరంటే అందరికి గౌరవం ఉండేది ఒకప్పుడు బాలనాగరెడ్డి అన్న అంటే, కానీ గౌరవాన్ని మీరంతకు మీరే తొలగించుకుంటున్నారు. మీరు మీ కార్యకర్తలు చేసిన అకృత్యాలు ఈరోజు బయటకు వచ్చాయి. వీడియోలో చూడండి, మీ వాళ్ళ రెచ్చగొట్టింది ఎవరు అనేది. రెచ్చగొట్టి ఈరోజు మళ్ళీ మా పైన నిందలు మీరు మాట్లాడేది. కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలి. జిల్లాలో ఉండే వైసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను చూస్తూ ఊరుకోం. మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, మా బీజేపీ పార్టీ నాయకులైతేనేమి, మా జనసేన పార్టీ నాయకులైతేనేమి ఖచ్చితంగా తిరగబడి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే చీత్కరించుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉంటాయి, హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మానుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉందాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్కి పోదాం. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలుస్తుంది. అంతేగాని రెచ్చగొట్టి నేతల ఇండ్లకి, అది మా పార్టీ అధికారంలో ఉండి మా ఇన్ఛార్జి ఇంటిని ముట్టడిస్తే ఎవరికి ఎంత వస్తుంది. కాబట్టి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. బాలనాగరెడ్డి గారు ఇప్పటికైనా మీరు మానుకోండి. ఇట్లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. మేమందరం కూడా ఇన్ఛార్జి గారికి సపోర్ట్ చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే మిమ్మల్ని మంత్రాలయంలోన ఏ విధంగా బీసీ ప్రజలు మిమ్మల్ని తిరగబడి అంటుతారో అనేది మీరు తెలుసుకోండి. కాబట్టి ఇప్పటికైనా మానుకోండి అని హెచ్చరిస్తూ ప్రజాస్వామ్యం మీరు బద్ధంగా ఉండండి, మేము కూడా అలాగే ఉంటాం. ఇప్పుడే అన్నగారు చెప్పారు 2 సంవత్సరాలు ఎంత శాంతియుతంగా ఉన్నారు, ఇప్పుడే ఎందుకు గెలుక్కున్నారు? స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏదో గిల్లలు పెట్టుకుంటే అవుతుంది అనే రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గొడ్డలి పార్టీ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఆ పార్టీలో ఉండే సోదరులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ పార్టీలో కూడా బీసీ సోదరులే ఉన్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా ఆ పార్టీ పెద్దలు ఏ విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో, ఏ విధంగా మీ జీవితాలను నాశనం చేస్తున్నారో ఆలోచన చేయండి. బీసీ సోదరులారా, ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. ఆ పార్టీ కేవలం రెచ్చగొట్టడం, మిమ్మల్ని కేసుల్లో ఇరికించడం, మీ జీవితాన్ని జైలు పాలు చేయడమే ఆ పార్టీ లక్ష్యం. కాబట్టి ఆ పార్టీ నుంచి బయటికి రండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే 2009లోనే ఈ నియోజకవర్గం పుట్టింది. అప్పటి నుంచి బీసీలో దాదాపుకు 90% పైనే బీసీలు ఉన్నారు. ఈరోజు అంతకుముందు అన్న నిలబడక ముందు అన్నారు బీసీ వస్తే మొత్తం ఏమైపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి ఎంతోమంది మాట్లాడారు. కానీ అధికారం మా చేతుల్లో ఉన్నా కూడా ఈరోజు రాఘవేంద్ర రెడ్డి అన్న ఎక్కడ కానీ ఒక్క కార్యకర్త పైన అక్రమ కేసు పెట్టడం జరగలేదు. అది మీరు తెలుసుకోవాల్సిన నిజమైన సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బీసీలకు అవకాశం వస్తే ఎలా డెవలప్ చేయాలో చూస్తాం అంతే తప్ప ఎలా ఎవరిని ఏ రకంగా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా వారిని జీవితాన్ని బుగ్గిపాయలు చేయాలని మాత్రం ఆలోచించాం. ఎందుకంటే అవతల ఉండేది కూడా బీసీలే కాబట్టి మా బీసీ సోదరుల పైన మేము ఎటువంటి అక్రమ కేసులు పెట్టము. కానీ మా పార్టీ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సమన్వయం పాటించండి. ఖచ్చితంగా పైన ఆదేశాలు కూడా వచ్చాయి, ఖచ్చితంగా మనమందరం కూడా సమన్వయం పాటిద్దాం. వాళ్ళు ఏదైనా చేస్తే దానికి తిరుగుబాటు చేద్దాం. అంతవరకు మనం సమన్వయంగా ఉందాం, మనం న్యాయబద్ధంగా పోరాడదాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలకు మంచి చేసే పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు మంచి చేసే పార్టీ. కాబట్టి మనమందరం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు.